విజయనగరం జిల్లా చీపురుపల్లి ఇలవేల్పు శ్రీ 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 కనక మహాలక్ష్మి అమ్మవారి నూతన చైర్మన్ గా తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు గడివిరి నాగరాజు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గవిడి నాగరాజు మాట్లాడుతూ ఆలయ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు అప్పగించినందుకు ఎమ్మెల్యే కిమిడి వెంకట్రావుకి ధన్యవాదాలు తెలియజేశారు. 27 సంవత్సరాలుగా నిరంతరాయంగా జరుగుతున్న అమ్మవారి జాతరని ఈ ఏడాది మార్చి 2, 3, 4 తేదీలలో జరుపుతున్నట్లు తెలిపారు. నూతన చైర్మన్ గా ఈ సంవత్సరం జాతరని అంగరంగ వైభవంగా జరిపిస్తామని ఆయన స్పష్టం చేశారు. రాకేష్ గని పిల్లరా రాకేష్ గని అరే రారా రాకేష్ నువ్వు లేకపోతే కళ లేకపోతే కళ వెంటరా పాల్చలేట్
ఓకే. మీరు చేయాలి. सर्वं जगति ओम देवस्य गृहे गृहे देवस्य देवस्य गृहे गृहे मुनयो मुनयो गृहे गृहे मुनयः मुनयो वसन्ति वसन्ति मुनयो मुनयो वसन्ति वसन्ति देवानां देवानां वसन्ति वसन्ति देवानां देवानां कवयः कवयो देवानां देवानां कवयः कवयः पार्थिवास पार्थिवास कवयः कवयः पार्थिवासः पार्थिवास इति पार्थिवासः देव इदमिदं देव देव इदं मे इदमिदं मे सुमनस्य मानौ मे सुमनस्य मानौ सुमनस्य मानौ అందరికీ నమస్కారము. ఈ కనక మహాలక్ష్మి నేను చిన్నప్పుడు ఇక్కడ చిన్న గుడి ఉండేది, ఆ గుడిలో చిన్న బొమ్మ ఉండేది. అప్పుడు మేము చీపుపల్లి హై స్కూల్కి వెళ్ళేటప్పుడు 1964 అమ్మాయిని దండం పెట్టుకొని వెళ్ళేవాడిని. అటువంటి కనక మహాలక్ష్మి ఈవేళ ఎంత వటుడు అంతా అన్నట్టుగా ఇంత వైభవంగా ఇక్కడ తయారైందంటే ఈ ప్రాంతం అదృష్టవంతులు. దీన్ని మరింతగా మెరుగుపరిచి కూటమి ప్రభుత్వం తరఫున గౌరవ కళా వెంకట్రావు గారి ఆశీస్సులతో దీన్ని ఇంకా వైభవంగా ఇదివరకు ఎప్పుడూ చేయలేదురా, ఈ కూటమి ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఈ కమిటీ చాలా బాగా చేసిందన్నటువంటి పేరు మనకి రేపు యాత్ర అయిన తర్వాత రావాలి. అది రావాలి అంటే మనం సమిష్టిగా అందరినీ కలుపుకొని అక్కడ వైషమ్యాలు కానీ భేదాభిప్రాయాలు లేకుండా చక్కగా నడిపించగలిగితే తప్పకుండా సాధ్యమవుతుంది. అమ్మవారి ఆశీస్సులు ఉంటాయి. ఈ అమ్మవారి మీద మనకి విశాఖపట్నం కనక మహాలక్ష్మి అమ్మవారు ఎలా ఉందో అలాగే ఇక్కడ దానికి ధీటుగా ఉంది మనది. దీన్ని మెయింటైన్ చేయడానికి మనం ముందు కృషి చేయాలి, సమిష్టిగా కృషి. కాబట్టి ఈ అవకాశం నాకు కూడా ఇచ్చినందుకు అమ్మవారికి తర్వాత మన పెద్దలకు నమస్కారాలు తెలియజేసుకుంటూ తప్పకుండా ఇది జరుగుతుందని ఆశిస్తున్నాను. అందరికీ నమస్కారం. చీపురుపల్లి శాసనసభ్యులు గుడి కళా వెంకట్రావు గారు మాకు ఈ గురుతర బాధ్యత అప్పచెప్పారు, కోవిడ్ చైర్మన్గా అప్పచెప్పారు. అమ్మవారి యాత్ర ఈ సంవత్సరం మార్చి 2, 3, 4 తేదీల్లో అత్యంత వైభవంగా జరిపించడానికి మా పెద్దల సమక్షంలో కమనాడు గారు కానీ మండల పార్టీ పెద్దల సమక్షంలో జరిపించడానికి మేము కృతనిశ్చయంతో ఉన్నాం. అలాగే యాత్ర దిగ్విజయంగా సాగాలని మా పార్టీ తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున అందరి సభ్యులు, కుటుంబ సభ్యుల్ని కలుపుకొని ఈ యాత్రను విజయవంతం చేయడానికి మా సాయశక్తిలో కృషి చేస్తాం. అదేవిధంగా అమ్మవారి దయ చీపురుపల్లి ప్రజలందరి మీద ఈ యాత్ర కమిటీ చైర్మన్గా నాకు ఇచ్చినందుకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు నాకు సహకరించినందుకు పెద్దలకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఈ యాత్రను మరింత దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్ళడానికి మా సాయశక్తుల అందరి పెద్దల సమక్షంతో వాళ్ళ సహాయ సహకారాలతో కూర్చొని కమిటీ మాట్లాడి చేస్తామని దైవ సాక్షిగా చెప్తున్నాం. ఈరోజు మన స్థానిక ఎమ్మెల్యే గారైన శ్రీ కిమిడి కళా వెంకటరావు గారు ఆదేశాల మేరకు నూతన కార్యవర్గం, అదేవిధంగా అమ్మవారి కోవుల చైర్మన్గా శ్రీ గవిడి నాగరాజు గారిని ఏకగ్రహంగా ఎన్నుకోవడం జరిగింది. దాంతోపాటు మేము చేయవలసిన పనులు అమ్మవారి కృపతో ఈ ప్రజలందరికీ అండగా ఉండి అందరికీ చల్లగా ఉండాలని, అమ్మవారి దయ అందరికీ కలగాలని ఈ సంవత్సరం మా హయాంలో దిగ్విజయంగా అపురూపంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా అమ్మవారి జాతర బ్రహ్మాండంగా చేయాలని సంకల్పంతో మా ప్రతి ఒక్క కూటమి తరపున, అలాగే కూటమి నాయకులే కానీ మా కార్యకర్తలే కానీ అదేవిధంగా అందరికి కూడా కృతనిశ్చయంతో ఉన్నాం. కాబట్టి తప్పకుండా దిగ్విజయం జరుగుతుందని, అమ్మవారి కృప మన అందరికీ కలగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు పేరు